నా పేరు కటా వెంకటరామయ్య, ఓజేశ్వరపేట. నా దగ్గర ఇన్కమ్ షాప్ ఉంది. నేను ఇదివరకు రైతునే. నేను ఫస్ట్ స్టార్టింగ్ 2018 అయితే వీళ్ళందరూ వచ్చి మా చేలో ఫీల్డ్ వేశారు నార్మల్ మిర్చీలు. అప్పుడు నేను అనుకున్నా ఏదో పోయి వీళ్ళు ఏడ పండించేది వేసేది వెళ్ళలేరు బాబు, వాళ్ళు వేసేసి వెళ్ళిపోయారు. తర్వాత నేను చిన్నగా ఏం చేసాము, అవి టమాటా వంకాయ అన్నీ పెట్టారు దాంట్లో. అవి కొంచెం ఫస్ట్ వాళ్ళు వేసినప్పుడు నేను కూడా పనిచేస్తున్నాను. అందులో నేను డోకా గ్రూప్లో మా గ్రూప్ ఉండేది. ఆ గ్రూప్ తరఫున ఎస్ఎస్సి లోన్ అనేది 1 lakh లోన్ తీసుకోగలుగుతాను మా గ్రూప్ తరఫున. అది దేనికి ఉపయోగించారో 1 lakh అనేది చెప్తాను కదండి. కలపాలి. బంకమట్టి బాగా జల్లెడ పట్టుకున్న మట్టి అయితే బాగా ఉంటుంది, లేకపోతే ఇల్లిపోతుంది. రాళ్ళు అట్లా ఉన్నాయంటే మట్టి అనేది ఇల్లిపోతుంది. కాబట్టి బంకమట్టి తోటి మధ్య మధ్యలో వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండాలి. బంకమట్టి అలా జల్లెడ పట్టుకోవాలి. అలా జల్లెడ పట్టుకున్నటువంటి బంకమట్టిని మనం విత్తనాలు మేము చల్లుకుంటూ మధ్య మధ్యలో మంచి నీళ్ళని యాడ్ చేసుకుంటూ అలా కలిపితే ఏమవుతుందంటే ఆ విత్తనం డబల్ అవుతుంది. డబల్ అయినప్పుడు మనం ఏదైతే మన వర్షాలు అసలు వర్షము పడితేనే పండుతాయి కొన్ని భూములు ఉంటాయి కదండి. ఆ భూముల్లో మన విత్తనాలు ముందుగా PMDS వేసుకోవాలి అంటే ఇలా తయారు చేసుకున్నటువంటి విత్తన గుళికలను మాత్రమే వాడుకోవాలి. లేదు మనం డైరెక్ట్ విత్తనాలు వేస్తే ఏమవుతుందంటే ఆ ఎండకి ఆ విత్తనాలు అనేవి జర్మినేషన్ అనేది చనిపోతుంది. అదంటే ఇప్పుడు దీనికి మనం ఏం చేస్తామంటే ఇట్లా బంకమట్టి వేసిన తర్వాత కలుపుకుంటూ డబల్ చేసుకోవాలి. సీడ్ని డబల్ చేసుకున్న మధ్యలో ఘనజీవామృతం అనేది వేసుకోవాలి. ఘనజీవామృతం అంటే విత్తనం ఒకటి మనకు పాడవకుండా పురుగులు తినకుండా ప్రొడక్ట్ గా మనం చేసుకొని అది ఎప్పుడైతే వర్షం పడుతుందో అప్పుడు ఆ విత్తనం అయినప్పుడు అప్పుడైనా మొలిసింది విత్తనం ఏం ఇది మనం PMDS రైతుల్లో చెప్పేది ఏంటంటే అసలు ఏది వర్షం మీద ఆధారపడే భూముల్లో వేసుకోవడానికి మాత్రమే PMDS. వర్షాలు ఉన్న దగ్గర కాలువ నీళ్ళు ఉన్నా లేకపోతే బోర్వెల్ ఉన్నా కూడా మనం చల్లుకొని వాటర్ పెట్టుకుంటే మొలకలు వచ్చేస్తుంది. అలా కాకుండా ఎటువంటి సోర్స్ వాటర్ లేదు, ఓన్లీ వర్షాధారం మీద ఆధారపడుతుంది అన్న భూముల్లో వేసుకోవడానికి మాత్రమే ఇలా చేసుకొని అలా కొంతమంది రైతులు మాత్రమే ఉంటారు. కాబట్టి వాళ్ళకి మనం చెప్పి ఈ విధంగా చేయించి విత్తనాలు అన్నీ చేసుకోలేమండి. కొరలు చేయకూడదు, రాగులు చేయకూడదు. ఆల్రెడీ దాటికి కొరలు వచ్చేసి 6-7 కొరలు ఉంటాయి ఒక విత్తనం మీద. వాటికి మనకు అవసరం లేదు. ఓన్లీ కొన్ని ద్విదళ పంటలు మాత్రమే మనం ఇలా చేసుకోవాలి. అదే టమాటా వంగ అంటే వాటిని మట్టికి గుళికల్లా చేసి దాంట్లో సీడ్ బాల్స్ అని చేస్తాం. అవి అలా చేసుకోవచ్చు కొన్ని విత్తనాలు. చివరగా బూడిద చల్లుతామండి. ఎందుకు అంటే ఈ బూడిద చల్లినప్పుడు లోపల ఉన్న విత్తనాన్ని ఎన్న పురుగులు కానీ ఏవి తినడానికి అవకాశం ఉండదు. అందుకని చెప్పేసి చివరిగా బూడిద చల్లేసి మనం వీటిని నీడలోనే ఆరబెట్టుకోవాలి. ఎండలో ఆరబెట్టుకుంటే ఆ మట్టి అనేది పగుళ్ళు వచ్చేస్తుంటుంది. నీడలోనే ఆరబెట్టుకొని మనం ఎప్పుడైనా వేసేసుకోవచ్చు భూమిలో. ఇట్లా వస్తాయి సార్. తల కొంచెం పట్టుకోండి.
పట్టండి చూద్దాం. మనం ఎన్ని ఎకరాలకైనా విత్తనాలైనా ఇలా చేసుకోవాలి. అయితే జానపల్లి లాగా అందరికి వచ్చి ఇలా చూపించి అందరూ అలా చేద్దాం. ఇంకొన్ని ఎవరు